పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీ అందరినీ లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పఠన పరమార్థం కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం గుంటూరు సీనియర్ కౌన్సిల్ మెంబర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎన్జి ప్రకాశ్రావు గారు, అదేవిధంగా సెయింట్ ఆన్స్ కాన్వెంట్ గుంటూరు సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ జి మరియరాణి గారు పాల్గొంటున్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ధ్యానించబోయేటటువంటి సువిశేష పట్టణాన్ని పఠించుకుందాం. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము, శిష్యులకు దర్శనము, 20వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండేది. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగును గాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగును గాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడకు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలగంట్లను చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితం వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగును గాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచము, నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచము, అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో సూచక క్రియలు శిష్యులు ఎదుట చేసెను. అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామం మీరు జీవం పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. ఫాదర్ గారు, ఈనాటి పట్టణంలో శిష్యులందరూ కూడినప్పుడు పునరుత్థానం తర్వాత ప్రభు వారికి దర్శనమిచ్చి వారికి శాంతి కలుగును గాకని చెప్పి వారికి పాపక్షమాపణ అధికారం కూడా ఇచ్చున్నారు. ఈ యొక్క పఠన పరమార్థాన్ని మాకు వివరించండి. ఈ ప్రశ్నకు సమాధానముగా మనము పట్టణ పరమార్థంలో ప్రవేశించుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనములో మనము ఈ విధముగా చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు మరణించిన పిదప ఉత్థానమైన తరువాత 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరుచుకొనెను. ఈ విధముగా వారికి కనిపించినటువంటి ఈ దర్శనాలలో 2 దర్శనాలని ఈనాడు మనము చదువుకున్నటువంటి సువార్త పట్టణంలో గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు మేడ మీద ఉన్నటువంటి గదిలో సమావేశమై ఉన్నటువంటి శిష్యుల వద్దకు వచ్చారని మనము చదువుతూ ఉన్నాం. ఈ మేడ మీద గది ఎక్కడ అంటే, ప్రభువు తన యొక్క శిష్యులతో కడరా భోజనాన్ని స్వీకరించి ఉన్నారు. అక్కడనే శిష్యులు కలుసుకుంటూ ఉన్నారు. వీరు ఈ కడరా భోజనము తీసుకున్నటువంటి మేడ మీద గదిలో భయము చేత తలుపులు మూసుకొని సమావేశమై ఉన్నారు. వారు భయపడుతూ ఉన్నారు. ప్రభుని చంపినట్లే తమను కూడా చంపుతారేమోనని భయపడుతూ ఉన్నారు. తలుపు మీద ఏమైనా చప్పుడి అయితే యూదుల న్యాయస్థానం సాన్హెడ్రిన్ పంపినటువంటి బంటులు తమను కూడా బంధించడానికి వస్తూ ఉన్నారేమోనని భయపడుతూ ఆ మేడ మీద గదిలో తలుపులు వేసుకొని సమావేశమవుతూ ఉన్నారు.
అటువంటి వారి మధ్యలోకి యేసు ప్రభువు వచ్చి మీకు శాంతి కలుగునుగాక అని అంటూ ఉన్నారు. దీని అర్థము ఏమిటి అంటే దేవుడు మీకు ప్రతి మంచి దానిని ఇచ్చునుగాక అని అర్థం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిష్యులు వారంలో మొదటి రోజున సమావేశమయ్యారు. ఇది యూదులకి మొదటి రోజు, అనగా ఆదివారం నాడు సమావేశమవుతూ ఉండేవారు. తొలి క్రైస్తవులు ప్రతిరోజు సమావేశమయ్యేవారు కాదు. వారి అనుదిన జీవితాలు వారికి ఉన్నవి. వారు సమావేశమయ్యేది ఆదివారంలో మొదటి రోజు. ఆ వారంలో మొదటి రోజు అదే ఆదివారం. ఆ ఆదివారం నాడే యేసు ప్రభు ఉత్థానమయ్యాడని కూడా మనము చూస్తూ ఉన్నాం. అటువంటి వారి మధ్యలోకి ప్రభువు దర్శనమిస్తూ ఉన్నాడు. కావున ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి. క్రైస్తవ విశ్వాసం అనేది పూర్తిగా వ్యక్తిగతం కాదు. ఉత్థాన క్రీస్తు సంఘము సమావేశమైనప్పుడు మాత్రమే దర్శనమిచ్చాడని కూడా మనము చదువుతూ ఉన్నాం. అందుకే సంఘ సమావేశం అనేది చాలా ముఖ్యమైనది. యూదుల భయముచ్చే శిష్యులు ఒకచోట తలుపులను మూసుకొని ఉండిరి అని చదువుతూ ఉన్నాం. యోహాను గారు తన ఈ సువార్తని క్రీస్తు శకము 90వ సంవత్సరంలో వ్రాస్తూ ఉన్నారు. అప్పటికి క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు. రోము చక్రవర్తి పాలనలో క్రైస్తవులు అనేక వేదహింసలను అనుభవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరణించి ఉత్థానమైనటువంటి తొలి దినాలలో క్రైస్తవులు యూదుల భయంతో ఉన్నారు. అందువలన వారు ఎప్పుడూ ఒకే చోట సమావేశమయ్యేవారు కాదు. ఒకసారి ఒకరి ఇంటిలో సమావేశమైతే ఇంకొకసారి ఇంకొక ఇంటిలో సమావేశమవుతూ ఉండేవారు. వారు ఒకరిని ఒకరు ఆహ్వానించుకుంటూ ఉండేవారు. కొన్నాళ్ళ తర్వాత కొంతమంది విశ్వాసాన్ని సంఘాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉండేవారు. ఆదివారం నాడు మేడ మీద గదిలో కడరా భోజనము పునరావృతమవుతూ ఉన్నది. ఈ విధముగా సమావేశమైనప్పుడే ప్రభువు వారి మధ్యలోకి వచ్చారు. అందుకే ప్రతి ఆదివారము కూడా ఈస్టర్, ప్రభు ఉత్థాన దినం. అందుకే ఆదివారాన్ని లార్డ్స్ డే అంటూ ఉన్నారు, ప్రభు దినం అంటూ ఉన్నారు. ఈ ఆదివారం నాడు క్రైస్తవులు సంఘముగా సమావేశం కావాలని కూడా ఈనాటి 2 సంఘటనలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రభువు శిష్యులతోటి పలుకుతూ ఉన్నారు, తండ్రి నన్ను పంపినట్లు మిమ్మల్ని కూడా పంపుతూ ఉన్నాను అని. క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ మతమే పంపబడటం. తండ్రి చేత ప్రభువు పంపబడితే ఇక్కడ ప్రభువు శిష్యులని పంపుతూ ఉన్నారు. దీనిని మిషన్ అంటూ ఉన్నాం. శ్రీ సభ స్వాభావికముగా పంపబడేటటువంటి సంఘం. మిషన్ సండే అని కూడా మనము ప్రత్యేకముగా జరుపుకుంటూ ఉన్నాం. అందుకే క్రైస్తవుడు తన విశ్వాసాన్ని కేవలము తనకు మాత్రమే పరిమితం చేసుకోకూడదు. ఈ విశ్వాసాన్ని నలుగురికి ప్రకటించాలి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఇక ప్రభు వారి మీదకు శ్వాసను ఊది పవిత్రాత్మను పొందండి అని చెబుతూ ఉండటం కూడా చదువుతూ ఉన్నాం. శ్వాస ఊది ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మానవుణ్ణి మట్టి నుండి కలగచేసి వాని మృక్కుల్లోకి శ్వాసను ఊదాడని చదువుతూ ఉన్నాం. ఆ శ్వాస వల్లనే మానవుడు జీవితుడయ్యాడని కూడా చదువుతూ ఉన్నాం. అదేవిధంగా హెజకేలు ప్రవక్త గ్రంథం 37వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ విధముగా మనము చదువుతూ ఉన్నాం. హెజకేలు ప్రవక్త ద్వారా దేవుడు ఈ విధముగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఊపిరి నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలో ప్రవేశించి వీరిని బ్రతికింపుము అని హెజకేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. ఆ ఎముకల గూడు జీవముతోటి పైకి లేచి ఉన్నది. కావున మానవునికి జీవం ఇచ్చేది దేవుని ఊపిరి అంటే ఆత్మయే అని ఈ సంఘటన మనకి తెలియచేస్తూ ఉన్నది. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ మరణము నుండి పైకి లేపినది కూడా ఈ ఆత్మయే. ఈ ఆత్మని యేసు ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. రోమీలకు వ్రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 11వ వచనం, క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరాలకి జీవాన్ని ఇస్తూ ఉన్నారని పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యుల మీదకు ఊదినటువంటి ఈ ఆత్మని పెంతెకోస్తు పర్వదినాన అపోస్తలందరి మీదకి అగ్నిలాలక రూపంలో బలమైన గాలిగా వచ్చి దిగిందని కూడా మనము చదువుతూ ఉన్నాం.
ఉత్థాన క్రీస్తు ఇచ్చు శాంతి, ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ఉత్థాన క్రీస్తు ఇచ్చు శాంతి నిజమైనటువంటి శాంతి. నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకములే ఇచ్చుట లేదు, మీ హృదయములని కలవరపడనీయకుడు, భయపడనీయకుడు అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఇక పాపాలని క్షమించే అధికారము కూడా శిష్యులకి ఇచ్చుట మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కడే మనుషుల యొక్క పాపాలని క్షమించగలడు. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. ప్రభువు పక్షవాత రోగితోటి నీ పాపములు క్షమించబడినవని పలికినప్పుడు పరిసయ్యులు పలుకుతూ ఉన్నారు, ఇతనెవడు పాపాలని క్షమించటానికి, దేవుడొక్కడే పాపాలని క్షమించేవాడు అని అన్నారు. అందుకు ప్రభు అన్నారు, ఇదిగో మనుష్య కుమారుడికి పాపాలు క్షమించేటటువంటి అధికారము ఉన్నది అని మీకు చూపిస్తున్నాను అని ఆ పక్షవాత రోగికి స్వస్థతనిచ్చి పంపివేసి ఉన్నాడు. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఇటువంటి ఈ పాపాలు క్షమించేటటువంటి అధికారాన్ని యేసు ప్రభు తన యొక్క శిష్యులకి ఇస్తూ ఉన్నాడు. దీన్నే శ్రీసభ పాప సంకీర్తనము అనేటటువంటి దైవ సంస్కారం ద్వారా, గురువుల ద్వారా తన యొక్క విశ్వాసులకి దేవుని యొక్క పాప క్షమాపణని ఇస్తూ ఉన్నది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మొదటిసారి యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చినప్పుడు తోమా వారితో లేడు. ఈ తోమా వారిని గురించి కొద్దిగా మనము చూద్దాం. ఈ తోమా వారిని దిదీము అనబడు తోమా అని అంటూ ఉన్నారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు లాజరు అస్వస్థుడై ఉన్నప్పుడు బెతానియాకు వెళుదము అని పలికినప్పుడు అందరూ కూడా వెనుకంజ వేస్తే తోమా వారు ఒక్కరే మనము కూడా ఆయనతో పాటు వెళ్ళి మరణించదము అని అన్నారు. ప్రభునందు తన యొక్క విశ్వాసాన్ని, ఆయన ఎడల తనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈయన వాస్తవికముగా ఉంచాడు. అందుకే ప్రభు పునరుత్థానాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన నమ్మల. ప్రభు ఆ మరణాన్ని తలంచుకుంటూ ఒంటరిగా కుమిలిపోతూ ఉన్నాడు. అందుకే మొదటిసారి ప్రభు వారి మధ్యలోకి వచ్చినప్పుడు తోమా వారు లేరు, కానీ వాడు చెప్పినప్పుడు నమ్మలేకపోయారు. తాను ప్రభుని చూసి ఆయన చేతుల్లో గంటలలో ప్రక్కన గాయములో తన వేలును ఉంచి అనగా పరీక్షించి రూఢి చేసుకుంటే తప్ప తాను నమ్మను అన్నాడు. ఇక్కడ మనలా చూస్తూ ఉన్నాం. 8 దినాల పిమ్మట ప్రభు మరలా వారి మధ్యలోకి వచ్చాడంటే మరలా ఆదివారం ఈసారి తోమా వారితోచి ఉన్నాడు. అంటే తోమా వారు సంఘముతోచి మిగిలిన శిష్యులతోచి కలిసి ఉన్నప్పుడే ప్రభు దర్శనాన్ని పొంది ఉన్నాడు. దీని ద్వారా క్రైస్తవులం నడిపించి మనమందరము కూడా సంఘ సమావేశాలని, మరి ముఖ్యంగా ఆదివారము లార్డ్స్ డే ప్రభుదినమున మనము హాజరు కాకుండా ఉండకూడదు అని తెలుసుకుంటూ ఉన్నాం. చిన్న విరామం తీసుకొని మరలా ఈ కార్యక్రమానికి తిరిగి వద్దాం. మరలా మీ అందరినీ లెక్సియో దీవెన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారు, ఈరోజు సువిశేషంలో ప్రభువు తోమా వారిని చూచి అవిశ్వాసివి కాక విశ్వాసు అయి ఉండమని చెప్పి ఆయనకి తను ప్రత్యక్షపరచుకొని ఆ యొక్క మరి ఉన్న సందేహాలను తీర్చి ఉన్నారు. దీనిలో ఉన్నటువంటి సందేశాన్ని మాకు వివరించారు. ఈ ప్రశ్నకు సమాధానముగా ధ్యానాంశంలోకి ప్రవేశించుదాం. ఇక్కడ ప్రభువు ఏమన్నాడు? తోమావారు, నేను ఆయన చేతులలో కాళ్ళలో ఉన్న గంట్లలో, ఆయన ప్రక్కన ఉన్నటువంటి గాయములు నా చెయ్యిని ఉంచితే తప్ప నమ్మను అన్నాడు. అంటే ఆయన పంచగాయాలను చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. సో ఈ పంచగాయాలు అనేవి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏమిటి పంచగాయాలు ఇస్తూ ఉన్న సందేశం అంటే, మొదటగా మనం చూస్తూ ఉన్నాము ఈ పంచగాయాలు అనేవి యేసు ప్రభు యొక్క గుర్తింపు చిహ్నాలు, ఐడెంటిటీ
సైన్స్ అంటాం. ఎందుకంటే మనము ప్రభు ఉత్థానమైన తర్వాత అనేక మందికి దర్శనమిచ్చినప్పుడు మొదటగా వారు ఆయన గుర్తించలేకపోయారు. ఉత్థానమైన తర్వాత ప్రభు ఉత్థాన శరీరాన్ని పొందారు. మనము కూడా ఉత్థానమైన తర్వాత ఉత్థాన శరీరాన్ని పొందుతూ ఉంటాం. మన శరీరంలో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా సరిచేయబడి ఒక గొప్ప నూతన శరీరాన్ని పొందుతాం. అదే ఇక్కడ ప్రభువుకు కూడా జరిగింది. అయితే ఆ ఉత్థాన క్రీస్తుని వీరు ఎలా గుర్తించారు అంటే ఆయనకున్నటువంటి పంచగాయాల వలన. సో ఈ పంచగాయాలు అనేవి ప్రభు యొక్క గుర్తింపు చిహ్నాలుగా మనము గ్రహించుకుంటూ ఉండాలి. ఇంకో రెండవ విషయం ఏమిటి అంటే ఇవి ఆయన ప్రేమ చిహ్నాలని కూడా తెలుసుకోవాలి. అసలు ఆయన అంత అందమైనటువంటి శరీరంలోకి ఈ 5 గాయాలు రావాల్సిన అవసరం ఏమిటి? ఆయన శిలువ మీద కొట్టబడి ఆ తర్వాత పక్కన బల్లెంతో పొడవబడితేనే కదా 5 గాయాలు వచ్చింది. మరి ఆయన ఎందుకు శిలువ మీద కొట్టబడ్డాడు అంటే మనల్ని రక్షించటానికి. అంతేగాని ఒక నిస్సహాయుడిగా విక్టిమ్ అంటాం. ప్రభు నిస్సహాయుడిగా మరణించాల. చాలామంది మనం పొరపాటు చేస్తాం. కావాలనుకుంటే ఆయన తప్పించుకొని వెళ్ళి ఉండేవాడు. కానీ ఇది దైవ ప్రణాళిక. ఆ ప్రణాళిక ఏమిటంటే ఆయన శిలువ మీద మరణించి మనందరికీ మూల్యాన్ని చెల్లించి మనం రక్షించాలి. ప్రభు అంటూ ఉన్నారు 10వ అధ్యాయము యోహాను శుభవార్త 18వ వచనంలో, ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకోడు, నా అంతట నేనే ధారపోయిటకు దానిని మరలా తీసుకున్నకు నాకు అధికారం కలది అని అంటూ ఉన్నారు. కాబట్టి ఇవి మన యందు ఆయనకున్నటువంటి ఈ పంచగాయాలు ప్రేమ చిహ్నాలు అని మనము గ్రహించుకుంటూ ఉండాలి. అందుకే పౌలు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నారు, ఇదిగో నేను కాదు జీవించేది, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి యేసునందు విశ్వాసంతో ఈ జీవితాన్ని జీవిస్తున్నాను అంటాడు. గలతీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం. అదేవిధంగా యెషయా ప్రవక్త కూడా 53వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, అతని మరణము పాప పరిహార బలి అయ్యింది అని కూడా పలుకుతూ ఉన్నారు. ఈ గాయాలు స్వస్థతనిచ్చేటటువంటి గాయాలు. ప్రభు యొక్క స్పర్శ అనేది అనేక మందికి స్వస్థతనిచ్చింది. ఆయన అనేక మంది వ్యాధిగ్రస్తుల్ని తాకారు. గుడ్డివారిని కానీ చెవిటి వారిని కానీ వీరందరినీ కూడా తన చేతితో తాకి వారందరికీ స్వస్థతని ఇచ్చి ఉన్నారు. మరణించినటువంటి బాలికను కూడా చేయి పట్టి తల్లి తాకుమి అన్నాడు, చిన్న బాలిక లెమ్ము అన్నాడు. ఆయన స్పర్శతోటి ఆమెను పైకి లేపి ఉన్నాడు. ఈ పంచగాయాలు అనేవి మనకి స్వస్థతనిచ్చేటటువంటి గాయాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన శాంతి అని పలికాడు, తన గాయాలను చూపించారు, వారు చూసి ఆనందించారు. ఇక్కడ ఈ పంచగాయాల ద్వారా వారికి ఏమి స్వస్థత ఇస్తూ ఉన్నాడు అంటే మరి ముఖ్యంగా తోమా వారికి అవిశ్వాసం అనేటటువంటి జబ్బుని నయం చేస్తూ ఉన్నారు. అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు అని తన గాయాలను చూపించి ప్రభు పలుకుతూ ఉన్నారు. తోమా అంటూ ఉన్నాడు, నా దేవా నా ప్రభు అంటూ ఉన్నాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఇజ్రాయేలు ప్రజలు పిలుచుకునేటటువంటి పదాలు. ఎలోహిం అంటూ ఉన్నారు, యహ్వే అంటూ ఉన్నారు. ఎలోహిం అంటే దేవుడు అని అర్థము, యహ్వే అంటే ప్రభు అని అర్థం. పాత నిబంధన గ్రంథంలో దేవుడికి ఇజ్రాయేలు ప్రజలు పలికేటటువంటి ఈ పదాలని సంబోధనని తోమా వారు ప్రభుకి పలుకుతూ ఉన్నాడు. అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు ఆ దేవుడే ఈ యేసు ప్రభు అని తోమా వారు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పంచగాయాలు అనేవి తోమా వారిలో ఉన్నటువంటి అవిశ్వాసపు జబ్బుని నయం చేసి ఆయనకి విశ్వాసాన్ని ఇచ్చింది. అందుకే యెషయా ప్రవక్త గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధముగా మనము చదువుతూ ఉన్నాం, ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలిగింది. పేతురు గారు కూడా దీన్నే ప్రస్తావిస్తున్నారు. 1వ పేతురు 2వ అధ్యాయము 24వ వచనం, ఆయన పొందిన గాయాలచే మీరు స్వస్థతులైరి అని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ పంచగాయాలు అనేవి మనందరికీ కూడా స్వస్థతని కలగచేసేటటువంటి గాయాలు. మరి ముఖ్యంగా అవిశ్వాసముని జబ్బుని స్వస్థత కలగచేసేటటువంటి గాయాలు. తోమా వారు ఎప్పుడైతే తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారో ప్రభు అంటూ ఉన్నాడు, నీవు చూసి నన్ను విశ్వసిస్తున్నావు, చూడకుండా నన్ను విశ్వసించేవారు ధన్యులు అంటూ ఉన్నారు. ఇది 4 సువార్తలు ఆఖరి ధన్యవచనం. ఈ ధన్యవచనం తోమవారు ద్వారా మనందరికీ కూడా వర్తింప చేసుకోవచ్చు. ఎందుకంటే మనందరం యేసు ప్రభుని చూడటం లేదు, కానీ చూడకుండానే మనం విశ్వసిస్తూ ఉన్నాం. అందుకే పేతురు గారు ఈ విధముగా పలుకుతున్నారు, ఆయనను కన్నులారా చూడకయే మీరు విశ్వసిస్తున్నారు, వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవిస్తున్నారు, ఏలైనా మీ విశ్వాస ఫలితముగా మీ ఆత్మరక్షణను పొందుతూ ఉన్నారు. కావున మనము ఈ పంచగాయాలను చూసినప్పుడల్లా కూడా
యేసు ప్రభు మన మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఆయన శరీరంలో తాను పొందినటువంటి గాయాలు అని మనము గుర్తించుకోవాలి. ఈ పంచగాయాలే మనకు స్వస్థతనిచ్చేటటువంటి గాయాలి అని కూడా మనము గుర్తించుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమకు, శాంతికి, కరుణకు నిలయమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఓ ఉత్తాన క్రీస్తు ప్రభువ, నీకే మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు నిజమైన దేవుడని, సత్యదేవుడని నీకు వృత్తాన ద్వారా తెలియజేసి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. నన్ను చూచి విశ్వసించు వారి కంటే చూడకుండా విశ్వసించు వారు ధన్యుని పలికి ఉన్నారు. మేము నీ యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. మా విశ్వాసాన్ని దృఢపరచండి, బలపరచండి. మేము కూడా మీచే ధన్యులం అనిపించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దయగల ప్రభువ, మీ శిష్యులపై శ్వాస ఊది పవిత్రాత్మను వసే విధంగా మా అందరిపై నీ పవిత్రాత్మను ప్రసాదించండి. ప్రభువ, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారు అవి క్షమింపడం పలికి ఉన్నారు. మేము కూడా మా యొక్క సోదరుల తప్పులను క్షమించే ఉదార స్వభావాన్ని మాకు దయచేయమని, మీ యొక్క రక్షణ భాగ్యాన్ని మేము అనుభవించే విధంగా ఆ ఉత్తాన ఫలాలని మాకును, మా కుటుంబాలకును, మా శ్రీ సభకు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క సువిశేషంలో మనం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించటానికి మనం ఏం ఆచరించాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఆఖరి విభాగమైనటువంటి ఆచరణలోకి ప్రవేశించుదాం. తోమావారు నా ప్రభువా నా దేవా అని పలికి ఉన్నారు. ఇది కేవలము తోమావారు మాత్రమే కాదు, మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని ఈ విధముగానే వ్యక్తం చేయాలి. నా ప్రభువా అంటే అర్థం ఏమిటి అంటే నా యజమాని. మరి మన యొక్క జీవితాలకు యజమాని ఎవరు? యేసు ప్రభువే. అంటే మనము సంపూర్తిగా యేసు ప్రభు యొక్క సేవకై సమర్పించుకోవాలి. దీని అర్థం ఏమిటి అంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే మన యొక్క జీవిత పరమావధిని చేసుకోవాలి. ఇక నా దేవా అంటూ ఉన్నారు, అనగా నీవే నా సమస్తం అంటూ. ఎవరు దేవుడు? దేవుడే మన సమస్తం. కాబట్టి నీవే నా సమస్తం, నీవు లేకుండా నా జీవితం లేదు, నేను ఊహించిన దానికంటే నీవు నన్ను ప్రేమించేవాడు అని ఈ పలుకు ద్వారా యేసునందు మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన ఈ విశ్వాసము కేవలము పలుకుల్లో మాత్రమే కాదు, నా దేవా నా ప్రభు అని పలుకుట మాత్రమే కాదు, ఆ రెండు పదాల్లో ఉన్నటువంటి పరమార్థం ప్రకారం మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలోనే మనము మన యొక్క జీవిత గమ్యాన్ని ఏర్పరచుకోవాలి. మనము విశ్వాసం అనేది చేతల్లో చూపిస్తూ ఉండాలి. ప్రభు అంటున్నారు, ప్రభువుని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించాడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకమున ప్రవేశించును. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఇది తోమావారు పలికినటువంటి నా ప్రభువ నా దేవ ఆచరణలో చూపించేటటువంటి విధానం. ఇక రెండవది ఏమిటి అంటే మనము యేసునందు విశ్వాసంలో ఎదుగుతుండాలి, అభివృద్ధి చెందాలి. మన యొక్క విశ్వాసం, ఫెయిత్ అనేది స్టాటిక్ కాదు, నిలవ కాదు, అది క్రమేపీ వృద్ధి చెందుతూ ఉండాలి. ఈ క్రమేపీ వృద్ధి చెందటం అంటే మన యొక్క కష్టాల్లో, బాధల్లో కూడా మనం విశ్వాసాన్ని కోల్పోకుండా మనము దేవుని యందే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. ఆఖరికి మన మరణావస్థలో కూడా దేవుని యందే మన విశ్వాసాన్ని చూపుతూ ఉండాలి. అదే తోమావారు చూపించినది. ఆయన బల్లెంతో పొడవబడి మరణించాడు అని వింటూ ఉన్నాం. మరి మిగిలినటువంటి శిష్యులు కూడా వేద సాక్ష్యం మరణాన్ని పొందారని కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ఆ విశ్వాసాన్ని వారు ఈ విధముగా వ్యక్తం చేసి ఉన్నారు. మనము కూడా మన యొక్క విశ్వాసంలో అలాగా ఎదగాలి. కష్టాల్లో, బాధల్లో కూడా యేసు నందు విశ్వాసంతో ఆయన చెప్పినదే మనము జీవించేటట్లు, పాటించేటట్లు విశ్వాసంలో ఎదగాలి. ఎందుకంటే హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 6వ వచనంలో మనం విధముగా చదువుతున్నాం, విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. దేవుణ్ణి చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడని తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చునని విశ్వసింపవలనని పలుకుతూ ఉంది. ఇక చివరిగా ఏమిటి అంటే ప్రభు వారి మీదకు ఆత్మను ఊది మీరు పవిత్ర ఆత్మను పొందండి,
ఎవరి పాపాలైతే మీరు మన్నిస్తారో వారి పాపాలు మన్నించబడవి అని తన యొక్క శిష్యులకి పాపాలని మన్నించేటటువంటి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. దీనిని ఈనాడు మనము ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా స్వీకరించాలి అంటే, శ్రీ సభలో మనకి 7 దైవ సంస్కారాలు ఉన్నాయి, 7 దేవద్రవ్యనుమానాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పాప సంగీతం. కావున మనము ఈ వాక్కు ప్రకారం, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం గురువుల వద్దకు వెళ్ళి పాప సంగీతం చేసుకుంటూ వారి ద్వారా దేవుని యొక్క మన్నింపు పొందుతూ మనము రోజు రోజుకి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించటానికి ప్రయత్నించాలి. మరలా మనము వచ్చే వారము లెక్సియో దీవెనో కార్యక్రమం ద్వారా తిరిగి కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ దేవుని ఆశీస్సులని అందచేస్తూ ఉన్నాను.